హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం బందర్ రోడ్లోని పైడయ్య స్ట్రీట్లో ఉన్న ఒక మంచి టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చేసరికి బందర్ రోడ్లో అట్లా స్టేడియం కొంచెం దాటి వచ్చిన తర్వాత గుడ్ లక్ టీ స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ పక్కనే అనమాట పైడయ్య స్ట్రీట్. ఈ స్ట్రీట్లోకి మనం వెళ్తే కనుక జస్ట్ ఒక 100 మీటర్స్ వెళ్తే మనకి రైట్ సైడే తగులుతుంది బాలాజీ హోటల్ అని చెప్పి. ఈ హోటల్ చాలా పాత హోటల్. దాదాపుగా 20 సంవత్సరాలు పైన అయిపోయింది హోటల్ స్టార్ట్ చేసి. పర్టికులర్‌గా ఓనర్ గారిని హోటల్ పేరేంటి అని అడిగితే, ఏమి పెట్టలేదు అని చెప్పారు. నాకైతే నవ్వొచ్చింది. ఏమి పెట్టకుండా ఎట్లా అండి? టిఫిన్ సెంటర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదండీ అన్నా. అయితే క్రితం మీ సందులో సూపర్ విజ్ అని ఒక కోచింగ్ సెంటర్ సంథింగ్ ఉండేది. ఆ పిల్లలంతా బాలాజీ హోటల్ అని చెప్పి పిలుచుకునేవారు. అదే పేరు అని చెప్పి అంటున్నారు. అయితే పేరు పర్టికులర్‌గా ఏమి పెట్టలేదంట. సో చూడండి, పడేయ స్ట్రీట్‌లో ఉన్న టిఫిన్ సెంటర్ చాలా ఓల్డ్ అనమాట. ఇక్కడ బజ్జీ, పునుగు, గారె మరియు ఇడ్లీ, దోసల్లో రకాలు మినప దోస, పెసర దోస అవన్నీ లభిస్తాయన్నమాట. ఏ టిఫిన్ తీసుకున్నా సరే రూ. 20. రూ. 20కి 3 ఇడ్లీ అనమాట. 3 ఇడ్లీ అంటే చిన్న చిన్నవి అనుకునేరు. 3 ఇడ్లీలు తింటే అసలు కడుపు నిండిపోద్దనమాట. అంతంత పెద్ద ఇడ్లీలు. పప్పు చట్నీ మరియు టమాటో చట్నీతో ఇస్తారు. ముఖ్య గమనిక, ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటారు. ఎటువంటి యూపీఐ యాప్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేయరనమాట. సో మళ్ళీ అంత దూరం వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఫస్టే చెప్తున్నాను నేను. చూడండి, ఇక్కడ వేడి వేడి ఇడ్లీలు వాయిలు వేస్తుంటే అలా అయిపోతూ ఉంటాయి. మల్లెపూలు లాంటి ఇడ్లీలు అనమాట. చాలామంది చాలాసార్లు చెప్పడం విన్నాను నేను. ఇడ్లీలు మల్లెపూల్లా తెల్లగా ఉన్నాయని చెప్తారు, స్పాంజిలా మెత్తగా ఉన్నాయని చెప్తుంటారు. సో ఇవి రెండు కూడా దీనికి వర్తిస్తాయి అన్నమాట. వేడి వేడి ఇడ్లీ అలా వస్తూ ఉంటుంది, అలా అయిపోతూ ఉంటుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుందని మన వన్ ఆఫ్ ఒక సబ్స్క్రైబర్ చెప్పడం జరిగిందనమాట. అన్నయ్య ఈ హోటల్‌ని కవర్ చేయండి అని చెప్పి. సో ఇక్కడికి వస్తే అసలు చాలా క్రౌడ్ ఉంది. నేను 2 ఇడ్లీలు తీసుకున్నాను. ఇందులో మామూలు పప్పు చట్నీ తీసుకున్నాను. చూడండి, ఇడ్లీ అసల ముట్టుకుంటేనే అట్లా పట్టుకుంటేనే అట్లా విరిగిపోతుంది. మెత్తగుంది ఇడ్లీ. ఆ చట్నీలో ఇడ్లీ అలా నంచుకొని తింటే అస్సల మామూలుగా లేదు. సూపర్‌గా ఉందసల. చాలా బావుందసల. ఇవే ఇడ్లీలు నేను ఇంటికి కూడా పార్సెల్ పట్టుకెళ్ళాను. పార్సెల్ పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ నెయ్యేసుకొని తింటే అసల నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇడ్లీలు నాకు చాలా బాగా నచ్చాయి. దీంతో పాటు ఇక్కడ గారెలు, పూరి అనేక రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ నేను పెసర దోస ఒకటి ట్రై చేశాను. సో చూడండి, ఏ టిఫిన్ అయినా రూ. 20 ఇక్కడ. కొన్ని స్పెషల్ పూరి మరియు ఉప్మా దోస అట్లాంటియి రూ. 30 చార్జ్ చేస్తారనమాట. ధరల పట్టిక నేను వీడియోలో చూపించడం జరిగింది. కావాలంటే మీరు పాజ్ చేసి చూడగలరు. 20 సంవత్సరాల నుండి ఈ హోటల్ ఇక్కడ ఉందంట. ఇదివరకైతే సూపర్ విజ్‌కి సంబంధించిన పిల్లలు ఇక్కడ హాస్టల్స్ అన్నీ ఉండేవి. వాళ్ళంతా వచ్చేవాళ్ళంట. సో వాళ్ళందరికీ ఇది ఒక ఫేవరెట్ హోటల్ అనమాట. వాళ్ళు పెట్టుకున్న పేరు బాలాజీ హోటలు. క్రితం ఇక్కడ సూపర్ విజ్‌లో గానీ, ఇక్కడ హాస్టల్‌లో చదివిన విద్యార్థులు విజయవాడ వస్తే తప్పకుండా ఈ హోటల్‌కి వచ్చి టిఫిన్ చేసి వాళ్ళ పాత జ్ఞాపకాలని నెమరేసుకుంటారంట. మామూలుగా ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఎట్లా? పైడికొట్టు సందులో. ఓకే. 20 ఇయర్స్ నుండి ఉన్నారా? ఇప్పటికీ నేను అనేక వీడియోస్ తీయటం జరిగింది. ఇందులో చాలామందిని నేను గమనించాను. చాలామంది చెప్పడం ద్వారా నేను వినడం జరిగిందనమాట. అదేంటంటే, వీళ్ళు జీవనోపాధి కోసం ఏదో హోటల్‌లాగా ఇట్లా ఓపెన్ చేసి కొంత ఇలా సాగుతూ ఉంటే, దీంట్లో వీళ్ళు అలా పొద్దున్నే హోటల్ తీయటం, మళ్ళీ సాయంత్రానికి ఇయన్నీ శుభ్రం చేసుకోవటం, సర్దుకోవటం, పొద్దున్నే హోటల్ తీయటం, ఇలా సంవత్సరాలు ఎలా గడిచిపోయినా కూడా తెలీదండి ఇందులో. మేము పెట్టి 20 సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ అని చెప్తున్నారు. సో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళు కష్టపడి, చాలామందికి మోసం అంటేనే తెలీదు. టిఫిను రూ. 4 నుండి వీళ్ళు ఇక్కడ హోటల్‌ని స్టార్ట్ చేశారంట.
తర్వాత బయట రేట్లు పెరిగిపోతూ ఉంటే, రేట్లు పెంచాలంటే ప్రాణం మీదకొస్తుందండి. ఇలా వాళ్ళకి భారం వేయటం మాకు ఇష్టం లేదు. అలా అని మేము తక్కువ రేట్‌కి ఇస్తుంటే, మాకు భారం పెరిగిపోయి, మేము భారాన్ని భరించలేకపోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో, చూసారుగా చాలా జెన్యూన్‌గా వీళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడైతే ఒక ఆహ్, దోస నేను తీసుకున్నాను. దోస నాకు చాలా నచ్చింది. ఇడ్లీలు గానీ, దోస గానీ సూపర్‌గా ఉన్నాయి. ఒక మినప దోస మరియు పెసర దోస 2 గూడా టేస్ట్ చేయడం జరిగింది. 2 గూడా సూపర్‌గున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చట్నీ చాలా కమ్మగా ఉంది. టిఫిన్ అయితే చాలా బావుంది. మరో మంచి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.